ప్రైజ్ గాడ్. ఈరోజు దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక అధ్యాయం ద్వారా దేవుడే మాట్లాడుతాడో గ్రహిద్దాం రండి. కీర్తనలు 48వ అధ్యాయము 9వ వచనం నుండి. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు బూది గంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక, యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక. ముందు రాబో తరములకు దాని వివరము మీరు చెప్పునట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి. దాని బురుజులను లెక్కించుడి. దాని ప్రాకారములను నిదానించి చూడుడి. దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఇక్కడ మనం చూసినట్టయితే 9వ వచనంలోని, దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. మనము ఎల్లప్పుడూ కూడా ఏది ధ్యానిస్తూ ఉండాలంట? ఆయన కృపను మనము తలంచుకుంటూ, ఆయన ఎంత కృపను చూపించి ఈరోజు మనల్ని రక్షించుకొని ఉన్నాడో, ఎంత కృపను చూపించి ఈరోజు మనల్ని బలపరిచి ఉన్నాడో అది మనము గ్రహించాలి. దాని ప్రకారం నిజంగా ఆయన కృపను మనము ధ్యానిస్తే ఎంతో నెమ్మదిగా, ఎంతో సంతోషముగా మన జీవితంలోని మనము ముందుకు వెళ్ళగలుగుతామండి. ఆయన కృప లేనిదే, ఆయన దయ లేనిదే ఈరోజు మనలోని ఎవ్వరూ కూడా బ్రతికి లేరు. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన ఆలయంకు వెళ్ళినప్పుడు మాత్రమే కాదు, కానీ ఏ స్థలమందున్నా నీ శరీరమే దేవుని ఆలయము అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. ఈరోజు మన శరీరం దేవుని ఆలయం అయినప్పుడు దేవుడు ఇందులో నివసించాలంటే పరిశుద్ధత ఖచ్చితంగా మనము కలిగి ఉండాలి. పరిశుద్ధతను కలిగి దేవునామాన్ని మహిమపరచాలి. ఆయన కృపను ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉండాలి. అంటే ఏ క్షణాన కూడా మనము దాన్ని మర్చిపోవడానికి వీలు లేదు. 10వ వచనం, దేవా, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు బూది గంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతములు సంతోషించునుగాక, యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక. ముందు రాబో తరములకు దానిని వివరము మీరు చెప్పునట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి. దాని బురుజులను లెక్కించుడి. దాని ప్రాకారములను నిదానించి చూడుడి. దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆయన నామము ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలంటే ఆయన కార్యాల వైపు మనము దృష్టి నిలపాలి. ఆయన ఎలాగ కార్యము జరిగిస్తున్నాడు, ఆయన నామంలోని ఎంత శక్తి ఉంది అది మనము గుర్తించాలి. నీ కుడి చేయి నీతితో నిండి ఉన్న నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక, యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక. ముందు రాబోవు తరములకు, ఈ 12వ వచనము, ముందు రాబోవు తరములకు దాని వివరము మీరు చెప్పునట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి. రాబోయే తరాలకు దేవుని నామాన్ని ప్రచురము చేసే బిడ్డలుగా మనం ఉండాలి. దేవుడిని పరిచయం చేస్తేనే అదే గొప్ప నిధి. మనము ఎవరికన్నా ఏమన్నా ఇవ్వగలము అని అంటే, ఎంత డబ్బు అయినా, ఎంత బంగారం అయినా కూడా ఆశను తీర్చలేదు. కానీ మన దేవుడు, ఆయన గొప్ప నిధి. ఆ గొప్ప నిధి అయిన మన యేసయ్యను మనం ఇతరులకి పరిచయం చేస్తే అదొక్కటి చాలండి. మన జీవితంలోని మనము కంటెంట్మెంట్ కలిగి జీవించగలుగుతాము. ఎంత ఏ ఆస్తి ఉన్నా కూడా మనకి అంత కంటెంట్మెంట్ ఉండదు. కానీ ఇతర జీవితాన్ని బాగు చేసి వారిని పరలోక వారసులుగా దేవుని పరిచయం చేయడం వల్ల మనం వారిని పరలోక వారసులుగా చేసినట్లయితే అంతకన్నా గొప్ప నిధి మనకి ఇంకేమీ ఉండదు. అంటే వారికి చెప్పాలి అని అంటే ఏం చేయాలంట? 13వ వచనంలో, దాని బురుజులను లెక్కించుడి. దాని ప్రాకారములను నిదానించి చూడుడి. దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి. అంటే ఎలాగ దేవుడు కార్యం జరిగిస్తున్నాడు, ఆ నగరం ఎలా కట్టబడింది, ఆ జీవితము ఎలా కట్టబడింది అంటే, వేరే వారికి మీరు చెప్పాలి అని అంటే, ఇతర తరానికి మీరు చెప్పాలంటే మీ జీవితంని ఒక సాక్ష్యముగా మీరు వారి ఎదుట పెట్టాలి. నేను ఇలా ఉండేవాడిని, ఒకప్పుడు పాడైపోయిన వ్యక్తిని నేను, ఆ పట్టణము పాడైపోయి ఉండెను,
ఆ పాడైపోయిన నన్ను దేవుడు కట్టాడు, దేవుడు నిర్మించాడు. దేవుని కృప ద్వారా ఈరోజు నేను రక్షించబడ్డాను అన్న సాక్ష్యము మీరు రాబో తరాలకు మనము చెప్పబద్దులమై ఉన్నాము. కాబట్టి మన సాక్ష్యము బహు జాగ్రత్తగా మనము కాపాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచాలి అన్న ఏక ధ్యేయము కలిగి మనము ముందుకు వెళ్ళాలి. 14వ వచనం, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఆయన నమ్మకస్తుడండి. ఎవరు ఎన్ని అన్నా అననివ్వండి, కానీ ఆయన నమ్మకస్తుడు. కాబట్టి ఆయన వైపు మనం చూస్తూ ఈ లోకయాత్రను మనము ముందుకు సాగిద్దాము. ఈ చిన్న మెసేజ్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. షలోమ్.